మున్సిపల్ ఎన్నికల తర్వాత ఫలితాలు వెలువడిన తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న రిసార్ట్స్లన్నీ కూడా పొలిటికల్ క్యాంపు కార్యాలయాలుగా మారిపోయిన సిచ్యువేషన్. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో హంగు వచ్చింది. హంగు ఏర్పడిన తర్వాత మెజార్టీని దక్కించుకునేందుకు పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే హంగు ఉందో హంగున్న ప్రాంతాల నుంచి పూర్తిగా కూడా వాళ్ళని హైదరాబాద్కి తీసుకొచ్చి పొలిటికల్ క్యాంపులు నడుపుతున్న సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనం గోల్కొండ రిసార్ట్స్ దగ్గర ఉన్నాము. కొంతమంది ఉన్నారు. అన్న ఎక్కడి నుంచి వచ్చారన్న? మేము జైరాబాద్ నుంచి వచ్చాము. ఓకే, జైరాబాద్ నుంచి వచ్చారు. ఎంతమంది వచ్చారండి? మా క్యాండిడేట్లు 20 మంది ఉన్నారు. మేము 60 మంది దాకా ఉన్నాం. అందరు నాయకులు, సపోర్టర్స్. జైరాబాద్లో హంగ్ వచ్చింది కదా? అవును, జైరాబాద్లో హంగ్ వచ్చింది. ఓకే, ఏ పార్టీకి ఎన్ని వచ్చినాయి అన్న? జైరాబాద్లో మొత్తం 37 కౌన్సిలర్ ఇది ఉంటాయి. అందులో 14 కాంగ్రెస్ వచ్చినాయి, 15 బీఆర్ఎస్ వచ్చినాయి, అండ్ 3 బీజేపీ, 3 ఇండిపెండెంట్స్, 2 ఎంఐఎం. సో నైట్ ఇక్కడ వచ్చారా? నిన్న నైట్ వచ్చినారు కదా? నిన్న రిజల్ట్ అవుట్ కాందాడు ఈవినింగ్ వచ్చేసినాం ఇక్కడికి. ఓకే, ఇప్పుడు హంగ్ వచ్చింది కదా, మరి మీ ప్రాంతం ఏమనుకుంటున్నారు? ఎట్లా మీరు లీడ్లోకి వస్తారని ఏమనుకుంటున్నారంటే, గవర్నమెంట్ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీతో ఉంటే అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ జరుగుతాయి అన్నట్లు ఇండిపెండెంట్లు కానీ ఇంకా కొన్ని వేరే పార్టీలు కానీ మేము రివీల్ చేయొద్దు, మాకు మద్దతు చేయడానికి రెడీగా ఉన్నారు. కొంతమంది బీఆర్ఎస్ నుంచి కూడా 2-3 మాకు టచ్లు ఉన్నారు. గైరాజరు అయ్యి వాళ్ళు మాకు మద్దతు తెలుపుతున్నారు. సో ఇది ఓవరాల్గా పరిస్థితి. మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల ఇటు గోల్కొండ రిసార్ట్స్, దాంతోపాటుగా కూడా ఇటు షామీర్పేటలో ఉన్న లియోనియా రిసార్ట్స్, దాంతోపాటు ఇటు వరంగల్ హైవేకి అయిండొచ్చు, హైదరాబాద్ హైవేకి అయిండొచ్చు, వీటి వైపు ఉన్న ఏ రిసార్ట్స్లో చూసినా కూడా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా హంగ్ ఏర్పడిన ప్రాంతాల్లో ఎక్కడైతే ఎమ్మెల్సీలు హంగ్ ఏర్పడిన ప్రాంతాల్లో ఎక్కడైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళందరినీ క్యాంపుకి తీసుకొస్తున్నారు. ఎవరు స్ట్రాటజీలను వాళ్ళను అప్లై చేస్తున్నారు. ఎంత ఖర్చు అయినా సరే, ఏ విధంగా అయినా సరే కాంగ్రెస్ మెజార్టీ సాధించాలి, హంగును మొత్తం తమ వశం చేసుకోవాలని చూస్తుంది. సో ఇక్కడ ఓవరాల్గా సిచ్యువేషన్ చూసుకుంటే అధికార పార్టీల వైపు మొగ్గుతేనే లాభం ఉంటుందనే ఉద్దేశంతో కూడా ఎవరైతే ఇండిపెండెంట్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా అధికార పార్టీకే మద్దతు ఇచ్చే వైపుగా మొగ్గు చూపుతున్నట్టుగా పరిస్థితి అయితే తెలుస్తుంది. విత్ కెమెరా పర్సన్ నవీన్తో శ్రవణ్, TV9 హైదరాబాద్.